అర్హులకు 3 సెంట్లు స్థలం ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని అన్నారు సీఎం జగన్. బీసీ సబ్ ప్లాన్, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటూ మోసపూరిత హామీలిచ్చారని అన్నారు. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. బొబ్బిల్లో వచ్చిందా అంటూ ప్రజల్ని ప్రశ్నించారు సీఎం జగన్. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? బొబ్బిల్లో కనిపిస్తా ఉందా? 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఒక్క పథకం కూడా లేదన్నారు సీఎం జగన్. మళ్లీ ఇప్పుడు మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారని అన్నారు. 14 ఏళ్ళు ఆయన అధికారంలో చూశారు. ఆయన్ను 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో చూశారు. మీకోసం, పేదవాళ్ళ కోసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన పెద్ద మనిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు? ఈరోజు మళ్ళీ కొత్త మోసాలతో, కొత్త అబద్ధాలతో మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఈ పెద్ద మనిషి బయలుదేరాడు. ఇదే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా బాబు, మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబును.